రామంతాపూర్లో హైడ్రాకు వ్యతిరేకంగా మహిళలు ఆందోళనకు దిగారు. హైడ్రా అధికారులు వస్తారనే భయంతో కేసీఆర్ నగర్, కేటీఆర్ నగర్, బాలకృష్ణ నగర్ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఈ కాలనీలు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి. హైడ్రా వచ్చి కూల్చే అవకాశం ఉందని తెలియడంతో ఆందోళనకు దిగారు సామాన్యులు. తమ ఇండ్ల జోలికి రావద్దని హెచ్చరించారు స్థానిక మహిళలు. చావైనా చేస్తాం కానీ ఇళ్లను వదిలిపెట్టి వెళ్లమన్నారు. ఎందుకైనా మీకు ఓట్లు వేసిందని ప్రశ్నించారు. ఎక్కడో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తే ఎలా పని చేసుకొని బతుకుతామంటున్నారు. కాయ కష్టం చేసుకొని పట్టా రిజిస్ట్రేషన్ భూమిలో ఇళ్లు కట్టుకున్నామన్నారు. ఇక్కడ ఇళ్లన్నీ మహిళల పేరు మీదే ఉన్నాయన్నారు. తమ ఇళ్ల జోలికి వస్తే సహించమని హెచ్చరించారు. హైదరాబాద్ మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు జరుగుతాయన్న భయంతో ఎల్బీ నగర్ నియోజకవర్గం కొత్తపేట డివిజన్ సత్యనగర్ కాలనీ జనప్రియ అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కనీసం ఇలాంటి సమయంలో అయినా పేద ప్రజల పక్షాన నిలబడకపోవడం బాధాకరమని కాలనీ వాసులు తెలిపారు. హైడ్రా అధికారులు కూల్చివేతకు వస్తే ప్రాణాలైనా ఇస్తాం తప్ప ఇక్కడి నుంచి బయటికి వెళ్లలేదని వారు తెలిపారు. పేద వర్గాల నుండి వచ్చామని చెప్పుకుంటున్న భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, మధు యాష్కి ఇతర నాయకులు ఈ విషయంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కాలనీ వాసులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎవరికి కావాలంటూ నిలదీశారు. బహిరంగ మార్కెట్ వాల్యూ ప్రకారం ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లీగల్ గా అన్ని ఉన్నాయని పర్మిషన్ ఇచ్చిన అధికారులను, బిల్డర్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వాన్ని చూడలేదండి. మా 50 ఏళ్ల జీవితంలో కూడా ఇది మరి ఇంతమందిని చంపి వాడు ఏ ఆనందం పొందుతాడు? ఇంతమంది శవాల మీద నుంచి వాడు ఏ డెవలప్మెంట్ చేసి ఎవరికి ఎంతమందిని చంపుతాడు? మా కోరిక ఒకటే, వాడు తీయాలనుకుంటే కనుక ఇంటికి ఒక విషం బాటిల్ పంపియండి. లేదంటే ఇంత నల్లాలలో వచ్చే విషం కలిపి చంపేయండి. అప్పుడు మీరు ఎన్ని కిలోమీటర్లు కావాలంటే అన్ని కిలోమీటర్లు తీసుకోవచ్చు. మాకు ఏ విధమైన డెవలప్మెంట్ మాకు ఏ విధమైన ప్రభుత్వ పథకాలు ఏమీ వద్దు. మా ఇళ్లలో చాలు. మేము రూపాయి కష్టం చేసి మరి మా 50 ఏళ్ళ చరిత్ర ఉంది. ఇక్కడ ఏ రోజు కూడా నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు. మరి ఎందుకు ఇంత కక్ష కట్టినాడు? ఏమైంది? ఎందుకు మరి ఇక్కడ వచ్చి ఓట్లు వేయించుకొని గెలిచిన నాయకులందరూ ఏమైండ్రు? మొత్తం కలిసి 280 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల్లో 1000 మంది జనాలు దాకా ఉంటారు. అందరూ కూడా చిన్న ఉద్యోగాలు చేసుకుని ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోవటము, ఏదో చిన్నగా బతకటము చేస్తున్నాము. ఒక 3 నెలల నుంచి ఎవరికి కూడా నిద్రలు లేవు, ఏమీ లేవు. ఎప్పుడు వస్తారా, ఎప్పుడు ఏం చేస్తారా అనేది భయంతో ఉంటున్నాము. మేమన్నీ కూడాను యాజ్ పర్ రూల్స్ ప్రకారము, గవర్నమెంట్ ప్రకారము, కలెక్టర్ గారి దగ్గర నుంచి కూడా నోట్స్ ఉంది. మాకు ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకున్నామని ఆ పేపర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. మేము గవర్నమెంట్ తీసుకోలేదు. ఎప్పుడు మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాయి, బ్యాంకులో లోన్ తీసుకున్నాము. అన్నీ చేసిన తర్వాత ఇది ప్రైవేట్ ల్యాండ్ కూడా వచ్చేసి గవర్నమెంట్ మాకు మార్కింగ్లు చేసి, సర్వేలు చేసి, ఎవరెవరో 10 మంది పోలీసులు తీసుకొచ్చి మమ్మల్ని భయపెడితే మేము అసలు కొంతమంది అయితే అసలు రోజు అన్నం కూడా తినే పరిస్థితి లేకుండా పోయింది. రోజు పిల్లల స్కూల్కి పంపించాలన్నా కూడా ఏ రోజున తీసేస్తారా, ఏ రోజు ఇల్లు పడగొడతారా అనేది భయంతో ఉన్నారు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మీ అన్నీ మీరు గ్రహించి ఇలాంటి ఆడి చేయకోకుండా మంచిగా ఉన్నదాన్ని పైన